బేతానియ వరకు. ఓకే ఓకే, మంచిది. హల్లెలూయా. అయితే ప్రారంభం బేతానియ దగ్గరికి వెళ్ళి వారిని ఆశీర్వదించడానికి గల కారణం మొట్టమొదట ఏమై ఉన్నారు? ఎవరున్నారు అక్కడ బేతానీలో? ఎవరున్నారు? గట్టిగా చెప్పాలి. బేతానీలో ఎవరున్నారు? యేసును చేర్చుకున్న వారు బేతానీలో ఉన్నారు. ఫస్ట్ మాట. రెండవది వచ్చేసి బేతానీలో ఎవరున్నారు? దేవుని పాదాల దగ్గర కూర్చొని ఆయన మాట వినేవారు అక్కడ ఉన్నారు. మూడవది ఎవరున్నారు బేతానీలో? కృతజ్ఞత కలిగినటువంటి వారు ఉన్నారు. మరి ఉన్నారా కృతజ్ఞత కలిగినటువంటి వారు? ఇక్కడ సంఘంలో ఉన్నారా? నేను అంటుంది సంఘంలో, మన సంఘంలో ఉన్నారా కృతజ్ఞత కలిగిన వారు? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నాలుగవది వచ్చేసి ఎవరున్నారు బేతానీలో? పరిచర్య చేసేవారు బేతానీలో ఉన్నారు అని ఈ 4 సందర్భాల్లో దేవుడు మనకి హెచ్చరించాడు. అయితే ఈరోజు బేతానీలో ఇంకా ఎవరున్నారు అనేది ఇంకా 2 సందర్భాలు ఉన్నాయి. ఆ 2 సందర్భాలు కూడా చదువుకొని మనం ముగించుకుందాం. దయచేసి శ్రద్ధగా దేవుని మాటలు మాత్రమే వినాలని మళ్ళొకసారి మీకు అందరికీ 2 చేతులైతే దండం పెట్టి చెప్తున్నాను. వాక్యమే వినాలి, వాక్యమే వినాలి, వాక్యమే వినాలి. వాక్యం వింటేనే మనం మనస్తత్వాన్ని మార్చుకోగలుగుతాం. వాక్యం వినకపోతే మన జీవితాలు మనం మార్చుకోలేము అనే సందర్భాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. హల్లెలూయా. చిన్న ప్రార్థన చేసుకొని వాక్యంలోకి వెళ్దాం. మహాగణుడు మహోన్నతుడు అయినటి ప్రభువా, అల్పుడిని జ్ఞానము లేనంటి వాడిని ప్రభువా, కృప చూపించండి, అద్భుతము చేయండి నాయన. గత 3-4 వారాల నుంచి ఇదే సబ్జెక్టులో మీరు మాట్లాడుకుంటూ వస్తూ ఉన్నారు. నీ బిడ్డలకు అర్థమయ్యే కోణంలో మీరు మాట్లాడి మీ నామానికి మహిమ తెచ్చుకోండి. మీ బిడ్డలకు ధైర్యాన్ని సమకూర్చండి, అద్భుతం చేయండి. వాక్యాన్ని ధారాళంగా రానివ్వకుండా చేస్తున్న ఆత్మలను బంధించండి, అద్భుతమైన కార్యాలు జరిగించండి. వాక్యం మీదే దృష్టి పెట్టే మనసుని బిడ్డలకు దయచేయమని నన్ను నీ పాదాల కాడ సమర్పిస్తూ మీరే హెచ్చించాలి, నేనే తగ్గాలి గనుక కార్యం జరిగించమని యేసయ్య పేరట ప్రార్థిస్తూ వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ఐదవది వచ్చి బేతానీలో ఎవరున్నారయ్యా అంటే యోహాను సువార్త 12వ అధ్యాయం 1-2 వచనంలో చూస్తే, కాబట్టి యేసు తాను మృతులలో నుండి లేపిన లాజరు ఉన్న బేతనీయకు పస్కా పండుగకు 6 దినముల ముందుగా వచ్చెను. చాలు, అక్కడ వారికి విందు చేసి. ఎన్ని రోజులకు వచ్చాడు ఆయన అక్కడికి? ఎన్ని రోజులకు వచ్చాడు అక్కడికి? అంటే ఇది ఏం సూచిస్తుంది అని అంటే ఈ మాట సావాసం కనపడుతుంది. అక్కడ బేతానీలో సావాసం కనపడుతుంది. 5వది టైటిల్ అదే. ఏం కనిపిస్తుంది? బేతానీలో ఏం కనిపిస్తుంది? సావాసం కనపడుతుంది. దేవునితో సావాసం చేసేవారు అక్కడ కనపడుతున్నారు. ఎవరితో సావాసము? దేవునితో సావాసం చేసేవాళ్ళు కనపడుతున్నారు. ఈరోజు మనం ఎవరితో సావాసం చేస్తున్నాం? మన వ్యక్తిగత పర్సనల్ లైఫ్ ఎవరితో సావాసం కలిగి ఉన్నాం? ఎవరితో సావాసం మనం స్పెండ్ చేస్తున్నాం అనేది మన వ్యక్తిగత ఆలోచన దేవుడు మనకి ఇస్తూ ఉన్నాడు. ఇక్కడ వీళ్ళు ఒక మంచి ఫెలోషిప్ను కలిగి ఉన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వీళ్ళు ఒక మంచి సావాసం కలిగి ఉన్నారు. దేవుని సావాసంలో వీళ్ళు వెతుకుతూ ఉన్నారు. దేవుని సావాసానికి మాత్రమే ప్రాముఖ్యత ఇస్తున్నారు. దేవునికి మాత్రమే ప్రాముఖ్యత ఇస్తున్నారు. హల్లెలూయా. మనము ఎవరికి మొట్టమొదట ప్రాముఖ్యత ఇవ్వాలి అంటే, మొట్టమొదట మనం ఎవరికి ప్రాముఖ్యత ఇవ్వాలి అంటే మొట్టమొదట మనం దేవునికి
ప్రాముఖ్యత ఇవ్వాలి. రెండవది దైవజనుడికి మనం ప్రాముఖ్యత ఇవ్వాలి. మూడవది సంఘానికి మనము ప్రాముఖ్యత ఇవ్వాలి. నాలుగవది మన కుటుంబానికి మనము ప్రాముఖ్యతను కలిగి ఉండే సంఘముగా మనం కనబడాలి. ఏమైనా హల్లెలూయా. ఎప్పుడైతే నీ సావాసము దేవునితో ఉంటుందో నువ్వు దీవించబడతావు. ఎప్పుడైతే నీ దైవజనుడితో, మన దైవజనుడితో ఎప్పుడైతే మనం సావాసం కలిగి ఉంటామో అక్కడ నుంచి మంచి మాటలు మన హృదయంలోకి ఎక్కుతాయి. ఎప్పుడైతే సంఘముతో మనం సావాసం కలిగి ఉంటామో సంఘములో ఉన్న మంచి శబరు, ఇది ఏది మంచిది ఏది శబరు, ఎవరి నుంచి మంచి మాట వస్తుంది, ఎవరి నుంచి తృణీకరించబడినట్టు మాట వస్తుంది అనేది సంఘములో మనకి తెలుస్తూ ఉంటుంది, తెలియపరుస్తుంటుంది. ఎవరితో సావాసం చేయాలో, ఎవరితో సావాసం చేయకూడదో, ఎవరితో ఎలాగ మాట్లాడాలో ఈ దేవుడు దైవత్వము ద్వారాగా మనకి నేర్పిస్తూ ఉంటాడు. ఏమైనా హల్లెలూయా. ఆ తర్వాత కుటుంబంతో సావాసము కలిగి ఉండాలి. అది భార్యతో భర్త, భర్తతో భార్య. ఎప్పుడైతే ఈ సావాసాన్ని నువ్వు కలిగి ఉంటావో ఈ సావాసము నిన్ను ఆశీర్వాదకరంగా మార్చేసిందట. ఏమైనా హల్లెలూయా. చూడండి, సావాసము లేని వారి యొక్క జీవితము ఎలా ఉంటుందంటే తెగిపోయిన గాలిపటం వలె ఉంటుంది. దారం అనుకుంటుంది, దారం లేకపోతే నేను స్వేచ్ఛగా ఎగరాలనుకుంటుంది గాలిపటం. కానీ అది తెగిన తర్వాత ఏ ముళ్ళ కంచుకో, ఏ రేగి కంపుకో అది తగులుకొని దానికి ఉన్న స్వరూపం ఏమైపోతుంది, చినిగిపోతుంది. దానికి యాల్వి ఉంటుందా? నో, ఉండదు. అలాగే దేవునితో సావాసము తెగిపోయినప్పుడు, దైవ సేవకులతో సావాసము తెగిపోయినప్పుడు, సంఘముతో సావాసము తెగిపోయినప్పుడు, కుటుంబంలో భార్య భర్తల మధ్యలో ఉన్న కమ్యూనికేషన్ కూడా దూరం అయిపోయినప్పుడు యాల్వి మన జీవితంలో కనబడదు, విలువ మన బ్రతుకులో ఉండదు. అందుకే నీవు సంఘములో సావాసము కలిగిన వ్యక్తిగా కనబడాలి. ఎప్పుడైతే నువ్వు సంఘములో సావాసం కలిగి ఉంటావో అప్పుడు నువ్వు వెలిగించబడతావు. సంఘములో ఎప్పుడైతే నువ్వు సావాసం కలిగి ఉంటావో అప్పుడు నువ్వు ప్రకాశిస్తూ ఉంటావు. దేవునితో నీకు కనెక్షన్ ఉంటుంది, దైవజనులతో నీకు కనెక్షన్ ఉంటుంది, సంఘముతో నీకు కనెక్షన్ ఉంటుంది, కుటుంబంతో నీకు కనెక్షన్ ఉంటుంది. కాబట్టి ఈ సావాసము నిన్ను ఎక్కడికి వెళ్ళినా నీ సావాసము నిన్ను దీవెనకరంగా ఉంచేటట్టుగా చేస్తుంది. చప్పడకూడదాం గట్టిగా. హల్లెలూయా. బేతానీలో ఎవరున్నారయ్యా అంటే సావాసము చేసేవారు ఉన్నారు. ఎవరితో? దేవునితో సావాసం చేసేవారు ఉన్నారు, సంఘ కాపరితో సావాసం చేసేవారు ఉన్నారు, సంఘముతో సావాసం చేసినట్టు వాళ్ళు బేతానీలో కనబడుతూ ఉన్నారు. మరి వాళ్ళు కనపడుతున్నారు కరెక్టే. ఈరోజు మనం ఉన్నామా? ఆ సావాసంలో మనం జీవిస్తున్నామా? ఆ సావాసంలో మనం బ్రతుకుతున్నామా? ఆ సావాసానికి మనం సహకరిస్తున్నామా అనేది మన ప్రశ్న. ఎప్పుడైతే మన హృదయానికి ఆ ప్రశ్న మనం వేసుకుంటామో అప్పుడు సావాసం కలిగి ఉన్నామో, ఫెలోషిప్ కలిగి ఉన్నామో లేదో అది నీవు నిర్ణయించుకోవాల్సిన శక్తిని దేవుడు నీకు కరెక్ట్గా ఆ విషయాన్ని నీకు తెలియపరుస్తాడు. హల్లెలూయా. సావాసం లేకపోతే దేవుని సన్నిధి లేకపోతే, దేవుడు చెప్పే మాటలు వినలేకపోతే దేశ దిమ్ములుగా కూడా మారిపోయినట్టు వాళ్ళు ఉన్నారు. సావాసం లేనట్టు వాడు సమాధిలో ఉన్నాడు. వాడికి భార్య ఉన్నది అయినా సమాధిలోనే ఉన్నాడు, వాడికి సమాజం ఉన్నది అయినా వాడు సమాధిలోనే ఉన్నాడు, వాడికి పిల్లలు ఉన్నారు అయినా సమాధిలోనే వాళ్ళు ఉన్నారు. కారణం ఏమిటంటే వీడు సావాసానికి దూరం అయిపోయాడు. ఎవరి సావాసము? దేవుని సావాసానికి దూరం అయిపోయాడు. దేవుని సావాసానికి దూరం అయిపోయాడు కనుక వాడు సమాధులలో బ్రతుకుతూ ఉన్నాడు. సమాధులలో బ్రతుకుతున్నట్టు వాడికి ఇలువ లేదు, సమాధులలో బ్రతుకుతున్నట్టు వాడికి స్వేచ్ఛ లేదు, సమాధిలో బ్రతుకుతున్నట్టు వాడికి సంతోషం లేదు. సమాధిలో బ్రతుకుతున్నట్టు వాడు బట్టలు లేనట్టు వాడిగా కూడా వాడు తిరుగుతున్నాడు. దేవుని బిడ్డలారా, ఒక భయంకరమైన ఈ లోక సంబంధమైన సాతాను శక్తుల చేత వాడు బంధించబడి ఉన్నాడు, ఆ కట్లతో బంధించబడి ఉన్నాడు. దేవుని సావాసాన్ని తెంచుకోవడం వల్ల ఈరోజు చాలా మంది ఎవరెవరు ఎక్కడికి వెళ్తున్నారు, ఎవరెవరితో సావాసం చేస్తున్నారు, ఎటువంటి వారితో సావాసం చేస్తున్నారు, ఆ సావాసం మంచిదో కాదో, దేవుని భయం నాకు ఉన్నదో లేదో, ఆ భయ ప్రకారం నేను జీవిస్తున్నానా లేదో, ఆ
అసలు దేవుడే నా జీవితంలో ఉన్నాడా లేదా, దైవజనులు చెబుతున్న మాట నా జీవితంలో ఉన్నదా లేదా, లేకపోతే సంఘంలో ఉన్న సావాసం నా జీవితంలో ఉన్నదా లేదా, లేకపోతే నా కుటుంబంలో ఉన్న కమ్యూనికేషన్, నా ఫెలోషిప్ నా కుటుంబంలో ఉన్నదా లేదా అనే సంగతి తెలుసుకోలేకుండా తిరుగుతున్నటువంటి వాళ్ళు ఎంతో మంది ఈ భూమి మీద కనపడుతున్నారు. అది కూడా క్రిస్టియన్సే. యేసు ప్రభు వారి యొక్క రక్తముతో కడగబడినటి వారే, కొనబడినటి వారే, క్రిస్టియన్ చెప్పుకుంటున్నటి వారే, ప్రార్థనా పరులను చెప్పుకుంటున్నటి వారే. కానీ బేతానీలో ఒక మంచి ఫెలోషిప్ కలిగి ఉన్నారు. దేవునితో, దేవుడు చెప్పే విషయంతో, దేవుడు చెప్పే ఉద్దేశంతో, దేవుడు చెప్పిన మాటకి వేగిరపడే విషయంలో, దేవుడు చెప్తున్న మాటను అంగీకరించే విషయంలో, ఆ మాటకి విధేయత చూపించే విషయంలో, ఆ మాట ప్రకారంగా నడిచే విషయంలో వాళ్ళు చాలా సహనం కలిగినటువంటి వారిగా కనపడుతున్నారు ఈ బేతానీలో. ఆయన అందుకే యెరూషలేముని విడిచిపెట్టి బేతానీకి ఎందుకు వచ్చారయ్యా అంటే, మంచి ఫెలోషిప్ కలిగినటువంటి వారు బేతానీలో కనపడుతున్నారు. ఆయన చేతికి బేతానీలో కనబడుతున్నారు. ఎప్పుడైతే ఫెలోషిప్ నుంచి నువ్వు విడిపించబడతావో నీ కుటుంబంలో దీవెన కనపడదు. ఫెలోషిప్ నువ్వు వేరుగా ఉండి నువ్వేం చేయలేవు. అందుకే ప్రభు అన్నాడు, నీవు నాకు వేరుగా ఉండి ఏమి చేయలేవు, దేవునికి వేరుగా ఉండి ఏమి చేయలేము. అందుకే ఆయన అంటున్నాడు, ఫెలోషిప్ను వదిలిపెడితే ఆశీర్వాదం మన జీవితంలోకి కనపడుతుంది. దేవుని బిడ్డ, అందుకే ఈ బేతానీలో వీళ్ళు ఏం కలిగి ఉన్నారంటే, ఒక మంచి అద్భుతమైన ఫెలోషిప్ కలిగి ఉన్నారు. ఒక మంచి సావాసము వాళ్ళు అక్కడ కలిగి ఉన్నట్లుగా దేవుని వాక్యం అక్కడ మనకి తెలియపరుస్తూ ఉన్నది. దేవుని బిడ్డలారా, హల్లెలూయా, హల్లెలూయా. మొట్టమొదట సావాసం ఎవరితో ఉండాలి అని ప్రభు చెప్తున్నాడంటే, మొట్టమొదటి దేవునితో మనకి సావాసం ఉండాలంట. రెండవది మనకి దైవజనుడితో సావాసం కలిగి ఉండాలట. మూడవది సంఘముతో సావాసం కలిగి ఉండాలట. నాలుగవది చెప్పాలి, భార్యతో భర్త, భర్తతో భార్య. ఈ ఫెలోషిప్ ఎప్పుడైతే, ఈ సమాధానం అనే ఫెలోషిప్ అయితే ఎప్పుడైతే కలిగి ఉంటామో, ఈ ఫెలోషిప్ నిన్ను బయటికి వెళ్ళినప్పుడు వెలిగించటట్టేటట్టుగా చేసేసేసిందంట. హల్లెలూయా. ఆ ఫెలోషిప్ నిన్ను గౌరవం తీసుకొని వచ్చేటట్టు చేసేసేసిందంట. నీ కొరకు ప్రార్థన చేసే ఫెలోషిప్ అది. నిత్యం నీ కోసం ప్రార్థన చేసే ఫెలోషిప్ అది. ఈరోజు మనం ప్రతిరోజు కాన్ఫరెన్స్లో ప్రతిరోజు ½ అన్ అవర్ మరి మనం ప్రార్థనలో కలుస్తున్నాం కదా. నిజం చెప్పండి, ఎంతమంది ఫోన్ దగ్గర పెట్టుకుని ఆ యొక్క ప్రార్థన వింటున్నారు? ఎంతమంది మన దగ్గరే ఆ ఫోన్ పెట్టుకుని ½ అన్ అవరేగా, గంటలు కాదుగా, ½ అన్ అవరే. ఈ ½ అన్ అవర్ ఫెలోషిప్కి, దేవునికి ఎవరు విధేయత చూపిస్తున్నారు? నేను చేయలేకమని నేను చెప్పలేదు. మీ అంతరాత్మను మీరు ప్రశ్నించుకోండి. మీ అంతరాత్మను మీరు ప్రశ్నించుకోండి. ఎప్పుడైతే ఆ ప్రశ్న మీరు వేసుకుంటే, ఆ ప్రశ్నకి నీ హృదయం నిజంగా చెప్పాలి జవాబు, ఎస్ నేను కలిగి ఉన్నాను ఈ ఫెలోషిప్లో. ఈ అన్న చెప్పాడు కదా, అందరు చూస్తున్నారు, నేను లేకపోతే బాగున్నది కదా అని చెప్పే ఆ ఫెలోషిప్ వల్ల ఉపయోగం లేదు. నిక్కచ్చిగా నువ్వు ఫెలోషిప్ కలిగి ఉండాలి. అందుకే సంఘంలో అలగటం ఉండకూడదు. చాలా మంది అలుగుతుంటారు. సంఘంలో గొనగటం ఉండకూడదు. సంఘంలో కోప్పడటం ఉండకూడదు. సంఘంలో వ్యతిరేకత ఉండకూడదు. సంఘంలో తిరుగుబాటు ఉండకూడదు. సంఘంలో ప్రేమ కలిగిన వారిగా మనం కనిపించాలి. సంఘం నుంచి మనం వేరుపరచబడ్డం అంటే మన జీవితంలో ఆశీర్వాదం రాద్దేమో పెట్టాలి. కాబట్టి నువ్వు ఒక మంచి ఫెలోషిప్కి తగిన వ్యక్తిగా, తగిన కుమార్తెగా, తగిన కుమారుడుగా కనబడాలి. అందుకే దేవుడు ఆశపడి అక్కడికి ఎందుకు వచ్చాడంటే, బేతానీలోనంట సావాసము కలిగినట్టు వాళ్ళుగా ఉన్నారట. సో ఒక కుటుంబం అన్యోన్యంగా భార్య భర్తలు ఎంతో హ్యాపీగా సంతోషకరంగా ఉన్నారనుకోండి, వాళ్ళ దగ్గరికి మనం బాబుద్ది అయిద్దా, బాబుద్ది కదా, బాబుద్ది అయిద్దా చెప్పండి మీరు ఎవరైనా. ఒక కుటుంబం భార్య భర్తలు చాలా ప్రేమగా, జంటగా ప్రేమ కలిగి ఉన్నారనుకో, వాళ్ళ దగ్గరికి బాబుద్ది అయిద్దా, బాబుద్ది కాదా? బాబుద్ది అయింది. అదే కుటుంబం ఇద్దరు జుట్లు పట్టుకొని ఉన్నారనుకో, బాబుద్ది అయిద్దా, బాబుద్ది కాదా? బాబుద్ది అయింది. ఇది కూడా ఎందుకు ఎడదీయటానికి.
అప్పుడు వాళ్ళు ఎప్పుడో పాత ఖర్చు ఒకటి ఉంటుంది నీ మీద, ఆడి మీద పట్టుకుపోయి నీ మీద అంటారు వ్యాపారం. అది తెలుసా నీకు? హల్లెలూయా. ఫెలోషిప్ అనేది దేవుని చేత నడిపింపబడేది అని అర్థం. ఎప్పుడైతే మనం నడిపింపబడతామో ఎక్కడికి వెళ్ళినా అది మనకి దీవెనకరంగా మాట. అందుకే మోషే దేవునితో నడిచాడు. ఎవరితో నడిచాడు? ఆయన దేవునితో నడిచాడు. దేవునితో నడవటం వల్ల గొప్ప నాయకునిగా మార్చబడ్డాడు. యెహోషువ ఎవరితో నడిచాడు? దేవునితో నడిచాడు. యెహోషువ ఎవరితో నడిచాడు? దేవునితో నడిచాడు. మోషే ఉన్నంతకాలం మోషేతోను, మోషే ఈ యుగ సంబంధమైన ఈ లోకాన్ని వదిలిపెట్టిన తర్వాత దేవునితో మోషే కూడా నడిచాడు. అది దేవునితో నడిచిన ప్రతి ఒక్కరూ ఉన్నతమైన స్థితిలోనే ఉన్నారు. కానీ దేవునితో నడిచినట్టుగా నటించినట్టు వారి యొక్క జీవితము పతనానికి. సౌలు దేవునితో నడిచాడు, కానీ ఎక్కడికి వెళ్ళాడు? పతనానికి వెళ్ళాడు. నడిచాడా? నడవలేదు. సంసోను బలం కలిగినట్టు వాడు ఎక్కడికి నడిచాడు? ఆయన పతనానికి నడిచాడు. కానీ ఈరోజు సంఘములో ఉన్న మనం దాన్ని చదువుతున్నాము, దీన్ని చదువుతున్నాము, అది వింటున్నాము, ఇది వింటున్నాము, కానీ మన ఫెలోషిప్ ఎవరితో? ఏమైనా హల్లెలూయా. సంఘంలో ఒక ఆయన అలిగి సంఘం నుంచి దూరం అయిపోయాడు. చాలా రోజుల నుంచి వెళ్తుంటే దైవజనుడు ఒక నలుగురిని పోగు చేసి, అయ్యా ఆయన మందిరానికి రావట్లేదు, వెళ్ళి పిలుచుకొని రండి, సంఘములో ఉంటే దీవెన, సంఘములో లేకపోతే దీవెన ఉండదు అని పంపిస్తే వాళ్ళు పోయి నలుగురు పోయి పిలిచి బ్రతిమలాడినా నేను రానంటే రానని చెప్పాడు. ఎవరు? వెళ్ళిన వ్యక్తి, అలిగిపోయిన వ్యక్తి. ఆ తర్వాత దైవజనుడు పని కట్టుకోనాల్లో పోయాడు. ఆ ఇంటికి వెళ్తే దైవజనుడిని చూసి లెక్క చేయకుండా కూర్చొనే ఉన్నాడు. ఆయన ఒక పెరట్లో ఒక పొయ్యి పెట్టి ఆ పొయ్యి కాడ చలి కాసుకుంటా ఉన్నాడు. ఆ పొయ్యి ఎలాంటి పొయ్యి అంటే బొగ్గు, తెలుసు కదా ఎంతమందికి తెలుసు? గోదావరి కానీ బొగ్గు యొక్క పొయ్యిలు తెలుసు కదా? తెలుసా తెలియదా? ఆ బొగ్గు పొయ్యి మంటేసుకుని ఆ మంటకి కాచుకుంటా ఉన్నాడు. ఆ మంట కాచుకుంటా ఉన్న సందర్భాల్లో దైవజనుడు వెళ్తే దైవజనుడు పలకరీలేదట, మాట్లాడలేదట, ఏం చెప్పలేదట, కొనకలేదు, పలకలేదట, మేలకుండా ఉన్నాడంట. దైవజనుడు 10 నిమిషాలు నిలబడి, అయ్యా తప్పు ఎవరిదైనా కావచ్చు, సంఘంలో ఇవన్నీ మామూలు జరుగుతుంటుండే అని నువ్వు సరిచేసుకోకపోతే ఎట్లయ్యా అని చెప్పేసి రమ్మని చెబితే వస్తానని చెప్పలేదట, రానని చెప్పలేదు. అప్పుడు ఆ దైవజనుడు ఏం చేశాడంటే ఆ కాలి ఉన్నండి ఆ బొగ్గు, ఆ పొయ్యిలో నుంచి బొగ్గుని ఒక చిన్న కట్టెపుల్లతో ఆ బొగ్గుని తీసి ఆ మంటల నుంచి తీసి బయట పెట్టేసి, నీ ఇష్టమయ్యా దీన్ని చూసి తెల్లారిపోతే నాకు ఎప్పుడన్నా నాకు కనబడితే మాట్లాడని చెప్పాడట. ఆ దైవజనుడు ఎందుకు తీశాడో ఈయనకి తెలియలేదు. చూశాడు. 1 గంట 2 గంటల తర్వాత ఆ తీసినట్టు బొగ్గు ఏమైపోయిందంటే ఆరిపోయింది. కానీ ఆ యొక్క బొగ్గు పొయ్యిలో ఉన్న ఆ మిగతా ఆ బొగ్గులన్నీ కూడా ఎర్రగా కాలి తన హెచ్చదనాన్ని ఇస్తానే ఉంది. కానీ ఇది ఎప్పుడైతే వేరుపడిందో ఇది ఆరిపోయింది. దాన్ని చూసినట్టు ఆ వ్యక్తి గుర్తుకొచ్చినట్టుగా ఉంది ఆత్మీయ జీవితాన్ని. ఎమ్మిటే దైవజనుడి ఇంటికి 12 గంటల తర్వాత వెళ్ళి, నన్ను క్షమించయ్యా, అది నువ్వు ఎందుకు వేసావో నాకు తెలియదు, కానీ 1 గంట 2 గంటల తర్వాత అది ఆరిపోవటం నేను చూశాను. సంఘంలో నుంచి నేను బయటకు వచ్చేసిన తర్వాత నా ఆత్మీయ జీవితం కూడా అలాగే ఉన్నదయ్యా, నన్ను క్షమించమని దైవజనుడిని గట్టిగా కౌగిలించుకొని కన్నీళ్ళు విడిస్తే ప్రార్థన చేసి పంపించారట. మరలా అదే సంఘంలో వచ్చి అతను కలిచాడట. చెప్పడం హల్లెలూయా. సంఘములో ఉన్నప్పుడే నీకు దీవెన, సహవాసములో ఉన్నప్పుడే నీకు ఆశీర్వాదము. అంతేకాని ఒంటరిగా ఏదో చేయాలని సాధించాలని నువ్వు అనుకుంటే నీకు ఆశీర్వాదం కనిపించదు దేవుని పట్ల. కాబట్టి దేవుని తర్వాత దైవజనుడు తర్వాత సంఘం తర్వాత భార్య భర్తలు ఇద్దరు వారి మధ్యలో ఉన్న ఆ కమ్యూనికేషన్ ఒక గొప్ప ఫెలోషిప్గా మారిపోవాలి తప్ప గిచ్చుకోవటం, గిల్లుకోవటం, మూతి ముడుచుకోవటం, అట్ట ఎట్టు చేసుకోవటం, మూతిని ఎట్లు పెట్టుకోవటం, మాకు అట్ట పెట్టులో కట్టుకోవడం, పలుకోవడం, చెరట్లాడటం, బొరట్లాడటం అంటే అది ఫెలోషిప్ కానే కాదు. ఎప్పటికైనా నీ భార్యను క్షమించే మనసు నీకు
ఉండాలి. అందుకే దేవుడు నీకు ఆమెనిచ్చింది. ఎప్పుడైతే నీ భార్యను క్షమించే మనసు నీకు ఉండాలి, అందుకే ఆమెని నీకు భార్యకి చేశాడు. లేకపోతే దేవుడు తారుమారు చేయొచ్చు. నువ్వు భరించాలి సావాసం. దేవుడు ఇష్టపడింది, దేవుడు కోరుకున్నది. బేతనీయులు ఎవరున్నారు అని కోరుకున్నాడంటే సావాసం, మంచి ఫెలోషిప్ కలిగి ఉన్నారు. ఈరోజు ఏ ఫెలోషిప్ కలిగి ఉన్నామా? ఎన్ని గంటలకు ఫెలోషిప్ కలిగి ఉన్నామా? ఎన్ని గంటలకు ఫెలోషిప్కి వస్తున్నాం మనం? ఎన్ని గంటలకు దేవుణ్ణి ఆరాధిస్తున్నాం మనం? ఎన్ని గంటలకు దేవుణ్ణి మహిమపరుస్తున్నాం మనం? చూడు, ఈ భూమి మీద అనేక, ఒక ఆఫీస్కి వెళ్తే దానికి ఒక టైం ఉంటుంది, తెలుసు కదా మీకు. ఒక ఆఫీస్కి వెళ్తే ఒక టైం ఉంటుంది. ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళాలంటే మీకు టైం ఉంటుంది. ఒక బస్సుకి వెళ్ళాలంటే ఒక టైం ఉంటుంది. ఒక ట్రైన్కి వెళ్ళాలంటే ఒక టైం ఉంటుంది. దేవుడు హల్లెలూయా. ఆజ్ఞ అధికారమే పాపము, పాపము వల్ల వచ్చే జీతము మరణము అని దేవుని వాక్యము తెలియపరుస్తుంది. హల్లెలూయా. మీరు అలాగా ఉండాలని నేను కోరుకోవట్లేదు, ఆజ్ఞను పాటించాలని కోరుకుంటున్నాను. ఈరోజు నేను ట్రైన్ దిగి వస్తుంటే ఫస్ట్ ప్లాట్ఫామ్ మీదనే 2 ముక్కలు అయిపోయాడు. చూడండి, ఫస్ట్ ప్లాట్ఫామ్ మీద 2 ముక్కలు అయిపోయాయి. 2 ముక్కలు అయిపోయాయి ఇప్పుడే నేను వచ్చేటప్పుడు. దేవుని యొక్క సన్నిధి, దేవుని సావాసం మనకి లేకపోతే ఎప్పుడు ఏం జరుగుతుంది మనకే తెలియదు. కాబట్టి మనం ప్రతి ఒక్కరము దేవుని యొక్క ఫెలోషిప్ కలిగినట్టు వారిగా ఉండాలని ప్రభువారు ఈ మాటను తెలియపరుస్తారు. చూడండి, ఆ బొగ్గు పొయ్యిలో నుంచి ఆ నిప్పు కొనుగోలు బయట తీసి పెట్టగానే ఏమైపోయింది? అది కానీ నువ్వు ఆరిపోకుండా ఉండాలి అంటే ఫెలోషిప్ నువ్వు కలిగి ఉండాలి. ఎప్పుడైతే నువ్వు ఫెలోషిప్ కలిగి ఉంటావో ఆశీర్వాదం నీ మీద, నీ కుటుంబం మీద నిలబడుతుంది అన్నమాట. వాస్తవం అనే విషయాన్ని నువ్వు గుర్తుపెట్టుకోవాలి. ఇంకొక మాటని అక్కడ రాయబడి చదవండి. అపోస్తుల కార్యము 2వ అధ్యాయం 42వ వచనం ఒకసారి చదువుతుంది. అపోస్తుల కార్యము 2వ అధ్యాయం 42వ వచనం. మీరు అపోస్తుల బోధ యందును, అండర్లైన్ చేసుకోండి దాన్ని, సావాసమందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన చేయుట యందును. చూడండి, వాళ్ళు ఎలాగ ఉన్నారంట? వాళ్ళు సావాసంలో ఎలాగ ఉన్నారంట? వాళ్ళు వెడతెగలేదు. నిత్యము దేవునితోనే వాళ్ళు కలిగి ఉన్నారు. అంటే వాళ్ళకి భార్య పిల్లలు లేరా? ఉన్నారు. వాళ్ళ కుటుంబం లేదా? ఉన్నది. వాళ్ళకంటూ ఒక ఇల్లు లేదా? ఉన్నది. వాళ్ళకంటూ బంధువులు లేరా? ఉన్నారు. కానీ ఎక్కువ ప్రాధాన్యత వాళ్ళు ఎవరికి ఇస్తున్నారయ్య అంటే దేవుని సావాసానికి ఇస్తూ ఉన్నారు. దేవునికి మహిమ కలుగుతుంది. హల్లెలూయా. ఎవరికి ఇస్తున్నారు? వాళ్ళు దేవునికి ఇస్తున్నారు. తర్వాతనే మిగతాది ఏదైనా. ముందు దేవుని తర్వాతనే ఏదైనా. కానీ ఈరోజు ఎవరితో సావాసం చేస్తున్నామో మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోవాలి. దానికి తగినట్లుగా కూడా మనం ఉండాలి. అందుకే ప్రభు చెప్తున్నాడు, బేతానీలో ఎవరున్నారయ్యా అంటే 5వ వారు ఒక మంచి ఫెలోషిప్ కలిగిన సావాసం అక్కడ కనపడుతుంది. ఆ సావాసంలో వాళ్ళు జీవిస్తున్నారు. ఆ సావాసం వాళ్ళు విడిపించబడలేదు, విడిపోలేదు. వాళ్ళు విడిపోయారంట, వాళ్ళు దూరం అయ్యారంట అనే మాట వాళ్ళ జీవితంలో రాలేదు. బ్రతికినంత కాలము ఆ ఫెలోషిప్ వాళ్ళు విడిపించబడలేదు. దేవునితో కలిగి, సంఘముతో కలిసి, కుటుంబంతో కలిసి, దైవజనుడితో కలిసి వాటిలో పాలుభాగస్తులుగా కనపడినట్టుగా ఈ లేఖనం తెలియబరుస్తుంది. హల్లెలూయా. కాబట్టి మనం ఎవరితో కలిగి ఉండాలి అంటే, ఎవరితో కలిగి ఉండాలి మనం? 1 దేవునితోనూ, 2 దైవజనులతోనూ, 3వది సంఘంతోనూ, 4వది ఎవరున్నారు? బేతనీలో సావాసం కలిగిన వారు ఉన్నారు. వాళ్ళు సావాసం ఒత్తిడి సావాసం చేయలేదు. డబ్బులు ఉన్నప్పుడు ఒక రకంగా, డబ్బులు లేనప్పుడు ఒక రకంగా, ప్రేమగా చూసిన రోజు ఒక రకంగా, ప్రేమగా చూడలేని అప్పుడు ఒక రకంగా బిగుసుకోలేదు. వాళ్ళు ఉన్న రోజు ఒకటే రకంగా ఉన్నారు, లేని రోజు కూడా అలాగే ఉన్నారు. హల్లెలూయా. అది ఫెలోషిప్.
బాగుంటే నువ్వు నేను ప్రేమించేదండి పెద్ద ఏమన్నా అక్కడ లేనప్పుడే కదా అర్థం చేసుకోవాల్సింది. సావాసం అంటే అదే కదా, దేవునితో సావాసం అంటే అదే కదా. దేవునితో సావాసం చేసినట్టు వాళ్ళు వెలిగించబడతారంట, దేవునితో సావాసం చేసినట్టు వాళ్ళు ప్రకాశిస్తారట. ఏమైనా హల్లెలూయా. నువ్వు ప్రకాశించాలని ప్రభు కోరుకుంటున్నాడు, వెలిగించబడి ప్రకాశించాలని ప్రభు కోరుకుంటున్నాడు. చెప్పకూడదు గట్టిగా హల్లెలూయా. నువ్వు సావాసం చేసి ఆయనతో నడవాలని ప్రభు కోరుకుంటున్నాడు. ఇక్కడ ఏమంటున్నాడు, వీరు అపోస్తలుల బోధ యందును సవాసమందును రొట్టె విరుచుట యందును ప్రార్థన చేయుట యందును వెడతెగలేదంటండి. వెడతెగకుండా ప్రార్థన చేయటం మొదలుపెట్టారంట. ప్రార్థనని పరిస్థితులు మారుస్తుంది, ప్రార్థనని కన్నీళ్లను మారుస్తుంది, ప్రార్థనని స్థితిగతులను మారుస్తుంది, ప్రార్థనని ఉన్నతమైన స్థలంలో నిలబెడుతుంది. ఏమైనా హల్లెలూయా. కాబట్టి యాకోబు పెనుగులాడాడు కనుకనే ఆయన ఆశీర్వాదము చూడకుండా యాకోబు లేడు దేవుని బిడ్డలారా. ఎవరితో ఆయన ఆ రాత్రి అంతా ఫెలోషిప్ చేశాడు, దేవునితో చేశాడు. ఈరోజు మనకి ప్రార్థన చేయటానికే సమయం ఉండట్లేదు. అసలు ఇన్ని రోజుల నుంచి వస్తున్నాం ప్రార్థన చేయండి అని అంటే నిక్కచ్చుగా ప్రార్థన చేసేవాళ్ళు కూడా సంఘాల్లో కనపడట్లేదు. కారణం ఏమిటంటే ఎక్కడో లోపం జరుగుతుంది, ఎక్కడో దేవునికి నువ్వు అవిధేయత చూపిస్తున్నావు. ఎందుకు? నన్ను ప్రేమించినట్టు వాడు నిన్ను ప్రేమించడా, నిన్ను ప్రేమించినట్టు వాడు నన్ను ప్రేమించడా? మనం అందరినీ దేవుడు ఒకటిగానే ప్రేమించాడు. సంఘం ఎవరిది? యేసుక్రీస్తు ప్రభు వారు ఏమై ఉన్నాడు? శిరస్సు అయి ఉన్నాడు. సంఘము యేసు ప్రభు వారు శిరస్సు అయి ఉన్నప్పుడు సంఘం ఏమైంది? శరీరం అయింది. ఎవరిది ఇది? యేసు ప్రభు వారిదే. మనం అందరం ఎవరివి? ఈ మెడకాడి నుంచి కిందకి ఉన్న భాగాలన్నీ మనమే. ఆయన మనకు శిరస్సు అయి ఉన్నాడు. హల్లెలూయా. కానీ మనలో మనమే కొట్టుకులాడుతాం, తిట్టుకుంటున్నాం, భేదాలు పెట్టుకుంటున్నాం, వ్యసనాలు పెట్టుకుంటున్నాం, కుళ్ళు పెట్టుకుంటున్నాం, కుతంత్రాలు పెట్టుకుంటున్నాం, మందిరాలకు దూరం అవుతున్నాం, అపవిత్రంగా మాట్లాడుతున్నాం, అపవిత్రమైన శాస్త్రాలు చేస్తున్నాం. మందిరంలోకి వచ్చే దేవునికి తృణీకరంగా ఉన్నాం, మందిరంలోకి వచ్చే దేవుణ్ణి దూషిస్తున్నాం, మందిరంలోకి వచ్చే దేవుణ్ణి అవమానపరుస్తున్నాం, మందిరంలో ఉండే వ్యతిరేకంగా కనపడుతున్నాం. సావాసంలో ఉన్నాం, మేము ప్రార్థనకు పోతున్నాం అని చెప్పుకుంటాం. కానీ సావాసంలో వెతుకుదల లేదు, నువ్వు ప్రకాశించలేకపోతున్నావు, వెతుకుదల నీ జీవితంలో లేదు. కారణం ఏమిటంటే ఎక్కడో తప్పిపోయి ఉన్నావు. అందుకని నిన్ను హెచ్చరిస్తున్నాడు నా తండ్రి, వాళ్ళు సావాసమందు ప్రార్థన చేయటందు వెడతెగలేదు అని చెప్తున్నారు. ఎవరున్నారయ్యా బేతానీలో అంటే, బేతానీలో యేసుని చేర్చుకునే సావాసం ఉన్నది. యేసుని చేర్చుకున్నావు అనుకో, నువ్వు ప్రేమ కలిగినట్టే మాట్లాడతావు. యేసుని చేర్చుకున్నావు అనుకో, ప్రేమ కలిగినట్టు వానిగే, ప్రేమ కలిగినట్టు వ్యక్తిగానే ఉంటావు. కొద్దిసేపు అట్లా కొద్దిసేపు ఇట్లా ఉండవు. మన మనుషులు కనుక ఒక్కొక్కసారి మనకి తలంపు వచ్చింది, నో ఇది మనలో ఉండకూడదు, ఇది యేసయ్య మనకి నేర్పలేదు కదా అని దాన్ని ఏం చేయాలి? మనము డైవర్ట్ చేయాలి, దూరం చేయాలి. మళ్ళీ దేవుని యొక్క ప్రేమ చేత మళ్ళీ మనము అతకబడాలి. అదే సావాసం, అదే ఫెలోషిప్. కానీ ఈరోజు మనం ఎలాంటి ఫెలోషిప్లో ఉన్నామో దేవుడు నీకే తెలియపరచాలి. ఇంకొక మాట చదివి మాట నేను ముగిస్తాను. అదే 2వ అధ్యాయం 46-47 కూడా చదవండి. చూడండి, అది కూడా అండర్లైన్ చేసుకోండి. వారు ఏక మనస్సులై, అబ్బా, ప్రతి దినము దేవాలయంలో ఎలా కూడుకోరట? చెప్పండి, ఎలా? గట్టిగా చెప్పండి అమ్మా మీరు. నేను అడిగింది అందుకే. ఎలాగ కూర్చున్నారంట? తప్పకుండా. ఇప్పుడు మనం ప్రార్థన అయిపోయింది, ఇంకొక గంటలో సాయంత్రం మళ్ళీ మనం కూడుకుందా అబ్బాయి కూర్చున్నామంటే, ఏం ఇందాక కూర్చుంటాం, మళ్ళీ ఉందా మళ్ళీ ఉందా కదా? ఇది మన భావన, మన భాష. కానీ వీళ్ళు తప్పనిసరిగా కూర్చున్నారంట. గంటలు దేవుని సన్నిధిలో వాళ్ళు కూడుకున్నారంట. అందుకే వాళ్ళు అంతగా దీవించబడ్డారు. ఈ జీవ గ్రంథంలో వాళ్ళ పేర్లు రాయబడ్డారు అంటే ఆషామాషి కాదు, ఊరకట్ట తలుక్కున వచ్చి కనబడి పోతే కాదు.
దేవుని సన్నిధానంలో వాళ్ళు గంటలు వాళ్ళు దేవుని సన్నిధిలో కూడుకున్నారంట. వాళ్ళు దూరం అనలేదంట, లేట్ అవుతుంది అనలేదంట, ఏంది ఎంతసేపు చెప్పారు అనలేదంట. దేవుని కొరకు, దేవుని మాట కొరకు తాపత్రం కలిగి ఉన్నారంట. ఒకవేళ దైవజనుడు ఏ రూట్లో నన్ను తీసుకొని పోయినా నీ మనస్సాక్షి ప్రభువుని కదిలిస్తా ఉంది, నీ అక్కర తీరుస్తా ఉంటుంది. అప్పుడు ఏమని రాయబడింది చదువు తల్లి? తప్పక కూడుకొనొచ్చు, ఇంటింటా రొట్టె విరుచుచు దేవుని స్తుతిస్తూ, అదిగో ప్రజలందరి వలన. ఇప్పుడు మనం దయ పొందుతున్నావా? మందిరం నుంచి బయటికి పోయిన తర్వాత నీ భర్తే దయ పొందడు నీ మీద, నీ భార్య దయ పొందదు నీ మీద. కానీ ఇక్కడ ప్రజలందరి వలన అంట. ఇంట్లో దయ పొందే కదా మనం బయట దయ పొందేది, అవునా కాదా? చెప్పగలుగుతున్నావా? మనం చెప్పగలుగుతున్నావా? నాకు మంచి భార్యగా ఉన్నావు నువ్వు అని భర్త చెప్పగలుగుతున్నాడా? నాకు మంచి భర్తగా నువ్వు ఉన్నావు అని భార్య చెప్పగలుగుతుందా? లేకపోతే నాకు మంచి తల్లిదండ్రులు అని తెలివచ్చినట్టు వాళ్ళు పిల్లలు చెప్పగలుగుతున్నారా? ఏమంటే చెప్పగలుగుతున్నారా? చెబితేనే కదా ఆశీర్వాదము. చెప్పకపోతే ఆశీర్వాదం ఉందా? ప్రజల చేత దయ పొందారంట వాళ్ళు. అంటే వాళ్ళ యొక్క మార్పు, వాళ్ళ నడక, వాళ్ళ పద్ధతి ఎలాగ ఉన్నదంటే దేవునికి నచ్చినట్టుగా భక్తి జీవితం. భక్తి చేస్తున్నారు చూడు, ఆ భక్తి జీవితము దేవుని ఆకర్షించిందంట భక్తి. అప్పుడు ఆ భక్తి చేసేటి వాళ్ళ యొక్క తప్పులు ఏవైతే ఉన్నాయో అవి దేవుడు బయట పెట్టలేదు, వాటిని దూరపరిచాడు. భక్తి మార్గంలో వాళ్ళని పెంచాడు దేవుడు. ఏమైనా హల్లెలూయా. ఉన్నదా ఈరోజు ఆ భక్తి? మనకి ఉన్నదా? కొంతమంది సరే భర్త ఇంట్లో మంచివాడు కాదనుకున్నాం, లేదా భార్య మంచిది కాదనుకున్నాం, మాట చెప్తాను. మరి నీ సంఘంలో ఉన్న వాళ్ళు నువ్వు దయ పొందిన దానివి అని అనగలుగుతున్నారా? భర్త మంచోడు కాదు, ఓకే నేను వదిలిపెడతాను. భార్య మంచిది కాదు, ఓకే నేను వదిలిపెడతాను. బట్ సంఘములో, నీ రక్త సంబంధాలలో, నువ్వు చేసే సావాసములు, నీ బంధువుల్లో, నీ ఫ్రెండ్ సర్కిల్లో నువ్వు మంచి భక్తి కలిగిన దానివి అనగలుగుతున్నారా? అనంటే నువ్వు దేవునితో సావాసం చేస్తున్న వ్యక్తివే. ఏమైనా హల్లెలూయా. వాళ్ళు అనగలిగారంటే నువ్వు దేవునితో, దెయ్యంతో చేయట్లేదు. నువ్వు సావాసం ఎవరితో చేస్తున్నట్టు? నువ్వు దేవునితో చేస్తున్నావు. కానీ ఏళ్లలో, సంఘంలో కానీ, ఫ్రెండ్ సర్కిల్లో కానీ, బంధువుల్లో కానీ, రక్త సంబంధంలో కానీ ఈ మాటకి ఏరేగా ఏదన్నా వచ్చిందంటే నువ్వు ఖచ్చితంగా సమాధుల్లోనే ఉన్నావు. సమాధులతోనే నువ్వు సావాసం చేస్తున్నావు. నీ భక్తి అంతవరకే ఉంది. నీ భక్తి, నా ప్రభు అంటున్నాడు, నీ భక్తి ప్రకాశించాలి. ఏమైనా హల్లెలూయా. నా ప్రభు అంటున్నాడు, నీ భక్తి వెలిగించబడాలి. నేను అందరిని గురించి అంటున్నా, ఒక్కరిని పేరు పెట్టి నేను లేపినట్టు బాగుండదు. ఇక్కడ ఉన్నట్టు వాళ్ళల్లో అందరి దగ్గర యేసుక్రీస్తు దగ్గర 100% ఉన్న ప్రేమ. మనకి బీపీ రేజ్ అయినట్టుగా ఫస్ట్ బాధి, తర్వాత 5% ఉండదు ప్రేమ. నెటికితే 5% అడుగుని ఉంటుంది, కొట్టకలు ఆడుతూ ఉంటుంది. ఫోన్ బ్యాటరీ కానీ అయిపోతే కొట్టకలు అడిగి చూడు, అట్లాంటి ప్రేమ కలిగి ఉన్నాం మనం. పరిశుద్ధాత్మ దేవుడు అదే నాకు తెలియపరుస్తున్నాడు. వాళ్ళందరంట వెంటింట తిరిగి, ఇంటింటి వీళ్ళందరూ తిరిగేదంటే వాళ్ళందరి మధ్యలో ఏముంది చెప్పండి. వాళ్ళ మధ్యలో ఏమున్నది? ఏక మనస్సు, ఒకటే మాట. ఆ మనస్సు కలిగి వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళందరిని దయ పొందినట్టు వారిగా దేవుడు చేశాడు. కారణం ఏమిటంటే ఆ ఫెలోషిప్, దేవునికి ఉన్నట్టు కమ్యూనికేషన్ ఏదైతే ఉందో అయస్కాంతం లాగా ఏమైంది? అతుక్కుపోయింది. హల్లెలూయా. అతుక్కుపోయింది.
కానీ ఈరోజు మనం ఉన్నదా ఆ ఫెలోషిప్, ఉన్నదా ఆ ప్రేమ. మన సంఘంలో కూడా నేను ఆలోచించి ప్రార్థన చేసి అడిగితే కొండ నిండా నీళ్ళు పోసి కింద వాలు పెట్టి మనిషికి ఒక గ్లాసు నీళ్లు తీసుకొని తాగిపోతుంటే కొండలో ఉన్న నీళ్లు ఎట్లా తరిగిపోతాయో మన సంఘంలో కూడా ప్రేమ అలాగే తగ్గి ఉన్నదని దేవుడు తెలియపరుస్తున్నాడు నాకు. దేవుడు నాకు తెలియపరిచాడు ఆ విషయం. దయచేసి అలాంటి వ్యక్తులుగా మీరు ఉండొద్దని మరొకసారి మీ అందరికి దండం పెట్టి చదువుతున్నాను. ఫెలోషిప్ కలిగి ఉండండి, దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. దేవునికి స్తోత్రం. అబ్బా టైం అయిపోయింది. ఇంకొక మాట లాస్ట్లో చెప్పి 2-3 మాటలు చెప్పి త్వరగా ముగిస్తాను. లాస్ట్ మాట, ఎందుకంటే ఈ ఆటతో ఇది అయిపోతుంది, ఈ సబ్జెక్ట్ అయిపోతుంది. బేతానీయులు ఎవరన్నారు? ఫస్ట్ నుంచి రావాలి మీరు, ఫస్ట్ నుంచి రండి. బేతానీయులు ఎవరున్నారు? బేతానీయులు ఎవరున్నారు? హల్లెలూయా. లాస్ట్ మాట, బేతానీయులు ఎవరున్నారయ్య అంటే విలువైన దానిని దేవునికి సమర్పించేవారు ఉన్నారు. ఆమేన్, హల్లెలూయా. విలువైన దాన్ని దేవునికి సమర్పించేవారు ఉన్నారు. ఎలా సమర్పించారు ఒకసారి చదవండి. అదే అధ్యాయం, నేను బయటికి వెళ్ళట్లా, 12వ అధ్యాయం 3వ వచనం చదవండి. అండర్లైన్ చేసుకోండి. అప్పుడు మరియా మిగుల విలువ గల అచ్చ జటామాంసము కలిగినట్టి అత్తరు ఒక చేరున్నర ఎత్తు తీసుకొని యేసు పాదాల దగ్గర పూసి తనకున్నట్టు తల వెంట్రుకలతో చాలుతుంది. చూడండి, ఆయన పాదాలు తుడిచిందంట. ఏమైనా హల్లెలూయా. బేతానీయులో చివరికి ఎవరున్నారయ్యా అంటే యేసు ప్రభు వారికి విలువైన దాన్ని ఇచ్చేవారు ఉన్నారు. హల్లెలూయా. ఇస్తున్నారా విలువైన దాన్ని? విలువైంది ఏంటి చెప్పండి, నువ్వు చెప్పగలవు. విలువైంది ఏంది? సమయం ఒకటి, ఓకే. ఇంకా విలువైనది రైట్, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. విలువైనది సమయము, దానికంటే విలువైనది హృదయం కదా. నేను ఎక్కడే ఉన్నాను, నా మనసు అంతా రాత్రి పాసమ్మ గారికి ఆపరేషన్ థియేటర్లోకి తీసుకుని పోయి ఆపరేషన్ చేయబోయేకి ఆమెకు బీపీ ఎక్కువైపోయి బయటికి పంపించారు చేయబోయేటానికి. అయితే విలువైనది సమయము, దానికంటే విలువైనది హృదయం. కానీ విలువైనది తీసుకొని వస్తున్నావా? ఇంటి దగ్గర నుంచి వస్తా విలువైనది తీసుకొని వస్తావా? హృదయం మనస్ఫూర్తిగా ప్రభువా ఇది నీ ఆలయం అయ్యా, ఈ ఆలయంలో నువ్వు ఉండాలని కోరుకుంటున్నావు, ఈ ఆలయంలో నువ్వు ఉండి నన్ను నడిపించాలని కోరుకుంటున్నావు, ఈ ఆలయం నీదయ్యా, ఇది నీదయ్యా, ఇది నీదయ్యా అని హృదయాన్ని పట్టుకొని రాగలుగుతున్నావా? రెండవది, విలువైనది అనిపించాడు హేబేలు. రెండవది, విలువైన దాన్ని అర్పించాడు దేవునికి. ఎవరు అర్పించారు? హేబేలు. అందుకే మన విలువైనటి కానుకైనా లేకపోతే మనకి విలువైనటి దశమ భాగం అయినా ఏ మందిరానికి నువ్వు వెళ్తావో ఆ మందిరంలోనే నువ్వు ఇవ్వాలి. నేను ఇదివరకు ఒకసారి చెప్పాను అనుకుంటా, మా నిఖిల్ వాళ్ళ అమ్మ దశమ భాగం నాకు ఇవ్వబోయింది, నేను తీసుకోలేదు. నీ పరిస్థితి బాగాలేదు కదా, తీసుకోమని నాకు ఇచ్చింది. నేను అర్హుడును కాను అని చెప్పిన. నువ్వు ఎక్కడికి వెళ్ళావు, నువ్వు ఎక్కడ వాక్యం వింటున్నావు అక్కడే అని చెప్పాను. కాదు నువ్వు ఇబ్బంది పడతావు కదా అని నన్ను అంది. సరే నువ్వు చేంగుర్తి వెళ్ళి ఒక హోటల్లో టిఫిన్ చేసి ఏరే హోటల్లో బిల్లు కట్టారు అబ్బా నాన్న. నవ్వింది. అది అర్హత లేదు. అది తీసుకున్నందువల్ల నాకు దీవెన ఉండదు, దాన్ని తీసుకున్నందువల్ల ఆమెకి దీవెన ఉండదు. నువ్వు ఎక్కడికి వెళ్ళి పోషించబడుతున్నావో అక్కడే
నీ విలువైన కానుకైనా, నీ విలువైన దశమ భాగమైనా, నీ విలువ కలిగితే అక్కడే నువ్వు ఇవ్వాలి. అప్పుడే నీకు ఆశీర్వాదం. అయితే ఇక్కడ విలువైన దాన్ని ఆమె దేవునికి ఇస్తుంది. విలువైన దాన్ని దేవునికి ఇచ్చేస్తుంది. హల్లెలూయా. అయితే విలువైనది దేవునికి ఇవ్వలేక మనం చాలామంది విఫలం చెందుతున్నాం. అంటే నేను ఇక్కడ ఇంకొక మాట మీకు చెప్పాలనుకున్నాను. ఒక కుమారుడు తండ్రిని, నానా నాకు బ్రిటానియా బిస్కెట్ ప్యాకెట్ తీసుకొచ్చి వా అని అడిగాడు అనుకున్నాం. అడిగితే తన కుమారుడు బ్రిటానియా బిస్కెట్ తీసుకొచ్చి మా నాన్న అడిగాడు అని చెప్పి సంతోషంతో తన తండ్రి బిస్కెట్ ప్యాకెట్ తీసుకొచ్చి కుమారుడికి ఇచ్చాడు. ఇచ్చినప్పుడు ఆ బిస్కెట్ ప్యాకెట్ ఉప్పు తీసుకున్నాడు. తన తండ్రి పక్కన కూర్చొని ఉన్నాడు. ఆ బిస్కెట్ ప్యాకెట్ని చించేసి ఏమిటే ఆ బిస్కెట్ ప్యాకెట్లో ఒక బిస్కెట్ తీసుకొని తన తండ్రి నోట్లో పెట్టాడు అనుకోండి. సంతోషమా? వీడికి చాలదంట. చెప్పాలి సంతోషం. మీరు బాగా వినాలి. అంటే ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే అదే బ్రిటానియా బిస్కెట్ తన తండ్రి షాప్కి వెళ్ళి కొనుక్కోలేడా? నోరు తెరవాలి. మీరు అయ్యా ఇటు నోరు తెరవాలి, వెనక చూడాలి. అదే బిస్కెట్ ప్యాకెట్ తండ్రి షాప్కి వెళ్ళి కొనుక్కోలేడా? అతడు తింటాడా? కొనుక్కొని తినలేడా? మరి ఎందుకు తండ్రి దగ్గర కుమారుడి దగ్గర ఈ విషయాన్ని అతడు తీసుకోవాలనుకున్నాడు? ఎందుకు నోరు జాచాడు అతడు? ప్రేమ చెప్పాలి. ప్రేమ అక్కడ కనపడినట్లుగా, వ్యక్తపరిచినట్లుగా మనము చూస్తున్నాం. అయితే ఇప్పుడు నేను చెప్పే విషయం ఏమిటంటే, మీకు చెప్పే విషయం ఏమిటంటే, యేసుక్రీస్తు ప్రభు దగ్గర వెండికి తక్కువ, బంగారానికి తక్కువ, వజ్రాలకు తక్కువ. మరి ఎందుకు యేసు ప్రభు వారు ఏమంటున్నాడు? నువ్వు నేను కడుపాత్రపోవడం అనే సంగతి తెలుసు ఆయనకి. ఒక్కొక్కడు కడుపాత్రపోడు, నాన్న పెట్టయ్యా నోరు తెలిసినా వాడు పెట్టాడు నా కడుపుకి చాలని. ఏంది? ఒక్క బిస్కెట్ ప్యాకెట్ కాదు, నాన్న 2 తెచ్చి పెట్టినా నువ్వు ఒకటే కదా అడిగింది, నేను 2 తెచ్చినా నేను చెప్పినా వీడు పెట్టడు. ఎందుకు? వీడు కడుపాత్రపోడు. పాయింట్ మీకు అర్థమవుతుందా? తండ్రి షాప్కి వెళ్ళి కొనుక్కోవడానికి తండ్రికి తెలుసు, సపరేట్గా కొనుక్కొని తినడానికి తండ్రికి తెలుసు. కానీ అతడు పెట్టే ప్రేమను చూసి తండ్రి ఉప్పొంగాలి అని చూస్తున్నాడు. ఏమైనా? హల్లెలూయా. ఆ తండ్రి ప్రేమ నిన్ను గొప్ప చేయాలనుకుంటుంది. కొట్టు చప్పట్లు గట్టిగా. హల్లెలూయా. ఆ తండ్రి ప్రేమ నిన్ను గొప్ప చేయాలనుకుంటుంది. కారణం ఏమిటో తెలుసా? విలువైన దానిని, మొట్టమొదటి బిస్కెట్ని, మొట్టమొదటి చించిన తండ్రికి పెట్టాలకి తండ్రికి ఉన్నట్టు ఆనందం మహా అంతా ఎంత కాదు దేవుని పెట్టాలి. అందుకే మొట్టమొదటిది మనం దేవునికి ఇచ్చేవారిగా. ఎప్పుడైతే మొట్టమొదటి మనం దేవునికి ఇచ్చేవారిగా ఉంటామో అందులో నుంచి నిన్ను గొప్ప చేయడానికి దేవుడు ఇష్టపడతాడు. ఏమైనా? హల్లెలూయా. అప్పుడు తండ్రి ఇంకొకసారి వాడు అడక్క తలికే ఇంకొక బిస్కెట్ ప్యాకెట్ తీసుకొచ్చి అడ్వాన్స్ అక్కడ పెట్టి దాని కొరకు తండ్రి ఇష్టపడతాడా? ఇందులో ఉన్న లాజిక్ అదే. ప్యాకెట్ చించినమిటే తండ్రికి పెట్టాలకి ఆ తండ్రి చాలా ఆనందపడతాడు. కానీ ఆ ఆనందము షాపుకి వెళ్ళి కొనుక్కొని తింటే ఆయనకి ఆనందం ఉంటుందా? కొడుకు చించి నోట్లో పెట్టినంత ఆనందం షాపుకి వెళ్ళి కొనుక్కొని తింటే ఉండదు. ఆ ప్రేమను అక్కడ వ్యక్తపరిచాడు దేవుని బిడ్డ. అందుకే ఆమె విలువైన దానిని దేవుని పాదాలకు రాసింది. ఎంత వాల్యూ కలిగినది. పక్కనోడు అంటున్నాడు దాన్ని నమ్మి పేదలకు ఇవ్వచ్చుగా, వాడు పెద్ద పండితుడా చెబుతున్నాడు. వాడు ఆ మాట ఒరే నోరు మూసుకుని అనరా, మీకంటే మంచి పని చేసినావా,
అని చెప్పి చెప్తున్నాడు దేవుడు. కానీ ఈరోజు ఈ సంతోషము మన జీవితంలో లేకపోవడం కారణం ఏమిటంటే, నేను చెప్తుంది ఓన్లీ ఒక దశమ భాగము కానుకల గురించే కాదు, కానీ నీ విలువైన హృదయాన్ని మొట్టమొదట, నీ విలువైన హృదయాన్ని మొట్టమొదట, నీ విలువైన సమయాన్ని రెండవది, మూడవది విలువైనది నీ కష్టముల నుంచి తీసుకొని వచ్చింది దేవునికి నీ విలువైనది ఇచ్చినప్పుడు ఆయన నిన్ను ఆశీర్వదిస్తాడు. నేను అందుకే ఒక తండ్రికి బిడ్డకు మధ్యలో ఉన్నంటే ఆ కమ్యూనికేషన్ చెప్పింది. ఫస్ట్ బిస్కెట్ ప్యాకెట్ ఇప్పి తండ్రి నోట్లు పెట్టగానే తండ్రి ఎంత ఉప్పొంగిపోయి ఉంటాడు. నా కుమారుడు నాకు పెట్టి ఆనందిస్తాడా లేదా? ఏడుతో తింటాడు ఆయన. కుమారుడు సించి పెట్టడానికి ఏడుతో తింటాడా? ఎట తింటాడు ఆయన? నవ్వుతా హ్యాపీగా, నా కుమారుడు కాబట్టి లేదా నా కుమార్తె కాబట్టి అని కదా. అదే కడుపాత్ర పొడి అయితే మరి ఇక్కడ ఎంతమంది కడుపాత్ర పొడి ఉన్నారో నాకైతే తెలియదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. బేతానీలో ఎవరున్నారయ్యా అంటే విలువైన దాన్ని దేవుని కొరకు సమర్పించవచ్చు. అందుకు అక్కడ నుంచి యెరూషలేము నుంచి ఆ మధ్యలో ఎక్కడ ఆశీర్వదించి పంపిస్తే పోలేదండి. కానీ బేతానీకి వచ్చాడు. బేతానీలో ఆయన చేర్చుకునే 6 మంది లక్షణాలు కలిగినట్టు వాళ్ళు అక్కడ బేతానీలో కనపడ్డారు. అది లాస్ట్ది ఏమిటంటే విలువైన దాన్ని దేవుని కొరకు ఇచ్చేవారు. అందుకే సేవ కోసం మీకు తెలుసో తెలియదు, నేను ఇంకొక సాక్ష్యం విన్నాను. ఒక బ్రాహ్మణామ ఆమె ఇళ్లలో పనిచేస్తుందంట. చాలా పేద కుటుంబం, ఇళ్లలో పనిచేసిందంట ఆమె. ఒకరోజు దైవజనుడు చెప్పినట్టు మాటను, వాక్యాన్ని విని ఈ ఇళ్లలో పోగు చేసినట్టు డబ్బులు మొత్తం 80,000 రూపాయలు పోగు చేసి ఆ సింపుల్ నెత్తితో ఆ మాసిపోయిన బట్టలతో స్టేజ్ దగ్గరికి పోయి, అయ్యా ఆ పాస్టర్ గారితో ఒకసారి మాట్లాడాలని చెప్పిందాక. వీళ్ళు కిందకి పైకి చూసిందంటే వేషం చూసి పిలిస్తే లేదు పోవాలని బ్రతిలాడిందంట. 3 రోజులు సభలు జరిగితే 2 రోజులు బ్రతిలాడిందంట, 3 రోజులు కూడా నిలబడిందంట. అయితే పోయి అక్కడ చెప్పిందంట, ఏందమ్మా నువ్వు వచ్చి నిలబడింది, కారణం ఏందో అంటే, ఏమి లేదు అయ్యా మాది పలానా ప్రాంతము, ఆ ప్రాంతంలో నువ్వు వచ్చి మీటింగ్ పెట్టాలయ్యా అన్నదంట. ఏమో చూడబోతే ఎట్టుంది ఖర్చు, ఎంత ఉంటుంది, చాలా ఖర్చు ఉంటుంది, ఎట్ చేయాలి అని ఆలోచిస్తుంటే ఆయన ఆలోచిస్తున్న సందర్భం ఏమో చూసి, అయ్యా ఖర్చు గురించి నువ్వేమన్నా ఆలోచిస్తావేమో, ఆలోచించబాకు, నేను 4 ఏళ్లలో పాసి పని చేస్తానయ్యా, దాదాపు 6 నెలల నుంచి పని చేస్తున్నాను, ఇదిగో అక్కడెక్కడ తీసుకుని వచ్చిన డబ్బులు నేను పోగు చేశాను, ఇదిగో 80,000 రూపాయలు ఉన్నాయి, ఇంకా సాలకపోతే పని చేసి మళ్ళీ నేను తీసుకొచ్చి పెడతానయ్యా, నువ్వు డేట్ ఇస్తే చాలు నాకు అయ్యా అన్నదంట. మైండ్ పోయింది ఆ మాట నేలకి. ఒక పాసి పని చేసుకుని ఆమె ఇళ్లలో పాసి పని చేసుకుని బ్రతికే ఆ తల్లి ఎందుకు పెట్టా అనుకుంటున్నావు అమ్మా అంటే, అయ్యా నా గ్రామంలో విచ్చలవిడిగా తిరుగుతున్నట్టు వాళ్ళు ఉన్నారయ్యా, రక్షించబడినట్టు వాళ్ళు ఒక్కటి కూడా లేరయ్యా, దేవుని కొరకు విలువ కలిగినట్టు పాత్రలు కొంతమంది అయినా ఉండాలయ్యా, నువ్వు వచ్చి పెట్టమని బ్రతిమలాడితే ఆయన ఒకరోజు డేట్ ఇచ్చిందంట. ఆయన తలదించుకొని ఆయన బ్యాంక్కి ఎంప్లాయ్, ఆయన కొంత వేసుకొని సంఘంతో కొంత పోగు చేపించి ఆమెకు కూడా ఆశీర్వాదం ఉండాలని కొని తీసుకొని అక్కడ 3 రోజులు సభలు జరిపారంట. 3 రోజులు సభలు జరిపి తర్వాత దాదాపు ఒక 7-8 సంవత్సరాల తర్వాత సుమారుగా ఇంచుమించు ఒక సంఘం ఒక 20-30 మంది పోగారంట, రక్షించబడారంట, గొప్ప సంఘంగా కట్టబడిందంట. హల్లెలూయా. ఆమె కలిగిన విలువ కలిగిన వస్తువులను దేవునికి సమర్పించింది ఆ తల్లి. ఈరోజు మనం విలువ కలిగింది ఏది మన చేతిలో? 500 రూపాయల నోట్ అన్నదంట, నేను పెద్దదాన్ని అన్నదంట. 100 రూపాయల నోట్ అన్నదంట, పిచ్చిదానా అసలు నేను తొందరగా మారవరే, నన్నే మార్చేది అన్నదంట. 200 అన్నదంట, ఓ పిచ్చిదానా 100 రూపాయల కాగితాలు అడిగేది నన్నేనే, నువ్వు పిచ్చిదానివే అన్నదంట. 50 రూపాయల కాగితం అన్నదంట, ఓ పిచ్చిదానా బలిదానివే, అసలు 100కి 2 50లు కావాల్సింది ఎవరు, నేను కదా అన్నదంట. 10 అన్నదంట, అసలు మీరు అందరు పిచ్చోళ్ళు, సంఘాల్లో కానీ సమాజంలో కానీ ఎక్కువగా కానుకలు పెట్టలేకపోయేది నేనే అన్నదంట. అర్థమైంది మీకు? 100 రూపాయలు ఉందనుకో, చిల్లర ఉందా మీ దగ్గర, నువ్వు 10 నువ్వు 10 నువ్వు 10 నువ్వు 10 నువ్వు 5 నేను 5, ఇది విలువ కలిగింది మనకు.
నేను ఎందుకు ఈ మాట చెప్తున్నాను అని అంటే, దేవుని దగ్గర లేక కాదు ఈ మాట చెప్పింది. దేవుడు నిన్ను బట్టి సంతోషించాలి, నిన్ను గొప్పవానికి దిగాలని ప్రభు కోరుకుంటున్నాడు. హల్లెలూయా. ఆ తల్లికి ఆ తర్వాత యాలివి పెరిగిందా లేకపోతే యాలివి పెరగలేదా? చెప్పాలి, గట్టిగా చెప్పాలి, గట్టిగా చెప్పాలి. ఎందుకు పెరిగింది? విలువైన దానిని దేవునికి సమర్పించింది. ఏమైనా హల్లెలూయా. కానీ ఈరోజు విలువైనదంటే నేను చెప్పేది కానుకల గురించి చెప్పలేదు, దశమ భాగం గురించి చెప్పలేదు. విలువైనదంటే నీ హృదయము, విలువైనదంటే సమయము, విలువైనదంటే నీ కానుక. ఇది నువ్వు కలిగి ఉన్నప్పుడు నువ్వు ఆశీర్వదించబడతావు. ఇది నువ్వు కలిగి ఉన్నప్పుడు నువ్వు దీవించబడతావని ఈ మాటను దేవుడు నీకు హెచ్చరిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. చూడండి, హాస్పిటల్ కంటే మనం ఎంత ఖర్చు పెడతాం? ఎంతైనా పెడతాం కదా, అప్పైనా తెచ్చి పెడతాం. కానీ దేవుని కాడికి ఇవ్వాలంటే రాలేదు, కుదరలేదు, తీయలేదు. పెళ్ళికి ఒకవేళ మనం ఆడపిల్లలమే బట్టల షాప్కి వెళ్ళామనుకో, నచ్చిన దాని మీద కన్ను పడుతుంది. ఏంది మా మీదనే చెబుతారండి, మా మగవాళ్ళకు కూడా ఉందలే అట్లా. ఉందా లేదా? జాషువా ఉందా? యోహాను ఉన్నట్టేనా? సరిగా లేదా? ఒక షాప్కి వెళ్ళినప్పుడు ఒక నచ్చిన దాని మీద మనసు పడింది అనుకో, ఎంతైనా పెట్టి కొనాలనుకుంటామా? కొంటామా లేదా? చూడండి. కానీ అన్నిటికీ మనం ఖర్చు పెడతాము దేవునికి ఇచ్చేదాని కొరకు. చాలా రోజుల నుంచి మనం ప్రార్థన చేస్తున్నాం, మందిరం మనకు కావాలి, స్థలం మనకు కావాలి అని. దానికోసం ఏమన్నా పోగు చేద్దామా, దానికోసం మనకు ఆడ ఉన్న దాంట్లో ఏదైనా చేద్దామా అనే ఆలోచన కూడా మనకి రావాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనం ఏదైనా స్థలం ఉన్నప్పుడే మనము విలువగా చేయగలుగుతాం. ఎందుకంటే నేను అంతకుముందే తెలియదు, కానీ ఇంతకుముందు చాలామంది నన్ను అక్కడక్కడ సంఘంలో పిలిపిస్తుంటే వాళ్ళు చేస్తున్న పని అవన్నీ చూస్తుంటే మా వాళ్ళకి ఇవన్నీ నేను ఎప్పుడు నేర్పియాలి, ఎప్పుడు చేస్తాను ఇవన్నీ అనిపించింది నాకు. వాళ్ళు అంతగా పరితపించి వాళ్ళు చేస్తున్నారు. ఈరోజు గోనకొండ ప్రాంతంలో మందిరం మొత్తం పడగొట్టి ఎక్స్చేంజ్ చేసి సంఘం అంతా మీరు అక్కడ కూర్చోండి అన్నా అని చెప్పి ఇంటింటికి పోగు చేసి దాన్ని స్లాబ్ వేసేదాని కొరకు రెడీ చేసి పెట్టుకున్నారు. దానికి ప్లాను ముందు ఇవ్వటానికి, అవన్నీ ఇవ్వటానికి నన్నే పిలిపిస్తే నేను వెళ్ళిన అక్కడికి. నేను వెళ్ళి చూస్తే ఏందన్నా ఇదంతా మీరు ఎట్లా అంటే, మన ఏం లేదన్న మొత్తం వాళ్ళేను అని చెప్తాను దైవ సేవకుడు. ఒక్కొక్కరు బాగా దీవించబడ్డారన్న, చాలా బాగున్నారు, ఇప్పుడు ఇంతకు ముందు లేదు అని చెప్తున్నారు. అంటే విలువైన దాన్ని దేవునికి ఎప్పుడైతే మనం చేస్తామో ఆ తెగింపు కావాలి, ఆ మనస్సు కావాలి. ఎప్పుడైతే ఆ మనసును నువ్వు కలిగి ఉంటూ అప్పుడే ఈ విలువైన విషయంలో నీకు దేవుడు కృప చూపిస్తాడు. హల్లెలూయా. బేతానీలో ఎవరున్నారు అంటే 6 విషయాలు. బేతానీలో ఎవరున్నారయ్యా అని చెప్తే యేసుని చేర్చుకునేవారు ఉన్నారు. బేతానీలు ఎవరున్నారయ్యా అంటే యేసు ప్రభు పాదాల దగ్గర కూర్చునేవారు ఉన్నారు. బేతానీలు ఎవరున్నారంటే కృతజ్ఞత కలిగిన వారు ఉన్నారు. బేతానీలు ఎవరు ఉన్నారంటే పరిచర్య చేసే వారు ఉన్నారు. బేతానీలు ఎవరున్నారు అంటే సాహసం కలిగిన వారు ఉన్నారు. బేతానీలు ఎవరున్నారయ్యా అంటే విలువైన దాన్ని దేవుని కొరకు అర్పించే వాళ్ళు ఉన్నారు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ఎంతటి సబ్జెక్ట్ ముగిసింది. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.